మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి నివాళులర్పించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజలు చేస్తూ పట్టణంలో హడావుడి పర్యటనలో ఎమ్మెల్యే షాజహాన్ మదనపల్లి పట్టణంలోని పార్టీ సభ్యత్వం నమోదును పరిశీలించి దివంగత మాజీ ప్రధాని ఆర్థిక సంస్కరణల రూపకర్త డాక్టర్ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి నివాళులర్పించి తదనంతరం ఆయన సేవలను కొనియాడిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా తదనంతరం పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే 3వ వార్డు 34వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణంకు భూమి పూజలు, గాంధీ బజార్ రామిరెడ్డి లేఅవుట్లో డ్రైనేజీ కాలువల నిర్మాణానికి పూజలు, బీకేపల్లి వాసుల దాహార్తిని తీర్చుటకు ఇటీవల వేసిన త్రాగునీటి బోర్డును ప్రారంభిస్తూ వారి దాహార్తిని తీర్చి వారి ప్రశంసలు అందుకున్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా దేశానికి ఆర్థిక వనరుల్లో ఎన్నో సవరణలు, ఎన్నో నూతన కార్యక్రమాలు, దేశానికి ఒక్కసారిగా ఆర్థికంగా ఎదుగుదల చేసిన మనిషి స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారు. నిన్న ఆయన మృతి పట్ల మా జాతీయ నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, పెద్దలు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన గురించి కూడా వాస్తవాలు కొన్ని ప్రజలకు తెలపడం. ఎప్పుడు మనం మంచికి మంచిగానే గుర్తించాలా. అటువంటి ఒక మంచి ఆలోచన కలిగి దేశం కోసం నిరంతరం పనిచేసిన మనిషి. 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేసి ఏ మచ్చ లేకుండా బయటకు వస్తూ అన్ని విధాలుగా దేశ ఆర్థికంగా ఎదుగుదల చేసిన మన్మోహన్ సింగ్ గారి కుటుంబానికి నా సానుభూతి తెలుపుతూ ఆయనకు పూర్తిగా దేవుడు ఆయన ఆత్మకు శాంతి కలిగించాలి. ఆయన ఈరోజు లేని లోటు స్పష్టంగా కనపడుతుంది. అటువంటి వాళ్ళు ప్రధానమంత్రిగా ఉంటే దేశం ఎదుగుదల అవుతుంది. ఎక్కడ కూడా ఏ అరాచకాలకు చోటు ఉండదు. ఎక్కడ కూడా దేశ డబ్బులు కానీ వనరులు కానీ ఏమాత్రం దుర్వినియోగం కాదు. పూర్తి స్థాయిగా ఈరోజు కాపాడే బాధ్యత అటువంటి ప్రధానమంత్రి ఆయన లేని చాలా బాధాకరంగా చూసే